హలో లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ అనిల్ వ్లాగ్స్. తిరుపతి వ్లాగ్స్ ఆల్రెడీ ఒక వ్లాగ్ పోస్ట్ చేశా. అదేంటంటే తిరుపతి స్టార్ట్ అవ్వడం అండ్ ఆల్సో అక్కడికి రీచ్ అయిన తర్వాత పేరెంట్స్‌ని, అత్తమ్మ వాళ్ళని కలుచుకొని డే 1 అక్కడ హెయిర్ తీసుకొని అండ్ ఆల్సో దర్శనాలకి మేము ఇన్ఫాంట్ దర్శనంకి మమ్మీ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు ఆన్‌లైన్ కళ్యాణోత్సవం దర్శనాలకి వెళ్ళారనమాట. మాది స్థూపథం ఎంట్రీ, వాళ్ళదేమో అక్కడే ఆర్జిత సేవ కౌంటర్ ఎంట్రీ దగ్గర వాళ్ళెళ్లారు. ఆన్‌లైన్ సేవాస్ అన్నిటికి అక్కడే అనమాట. మాది చాలా ఈజీగా అయిపోయింది దర్శనం. వాళ్ళది కొంచెం లేట్ అయింది. ఎందుకంటే ఆ రోజు చాలా రష్ ఉంది. అండ్ ఆల్సో ఇది డే 2. డే 2 వ్లాగ్ ఏంటంటే మేము తిరుపతిలోనే గుడికి దగ్గరలో ఉన్నది. ఒక సైడ్‌లో శ్రీవారి పాదాలు, ఇంకా ఆకాశగంగా, శిలాతోరణం, మళ్ళీ చక్రతీర్థం, ఇంకా పాప వినాశం అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ చూద్దామని వెళ్ళామనమాట. తిరుపతిలో మనకి చుట్టూరా ఎత్తైన చెట్లు అండ్ ఆల్సో ఒక గ్రీనరీ అదంతా కొండన్నాక అన్ని కొండలు అలాగే ఉంటాయనుకోండి. అది తిరుపతి అనేది మన ఫీలింగ్ వస్తదనమాట. మన ఓన్ ప్లేస్ అనే ఫీలింగ్ ఎందుకో. శ్రీవారి పాదాలు మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా వెళ్ళాము. సరే మళ్ళీ పుడతామా ఏంటి అనే డైలాగ్ వస్తుందనమాట ఈ మధ్యన, ఎందుకో తెలీదు. ఏదైనా మళ్ళీ చేయాలన్నా, అక్కడికెళ్ళాలని కోరుకున్నాలన్నా పోస్ట్‌పోన్ చేయకుండా ఇంకెళ్ళిపోదాం అనే ఫీలింగ్‌లో ఉంటున్నాను. ఎందుకో తెలీదు. 'పెద్ది' మూవీ ఇంపాక్ట్ నాలో ఉందనమాట బాగా. ఇంకా మా బుజ్జోడికి హెయిర్ తీశాక నామాలేయిద్దాం అనుకున్నాము. అది ఆ రోజు రష్‌లో అవ్వలేదు. సరే నెక్స్ట్ డే కనిపిచ్చారని వేయించాం. అందరం వేయించుకున్నాం. అందరం హెయిర్‌లు తీసేసాం కదా అని. గర్ల్స్ లక్ష్మీనామం, బాయ్స్ గోవిందనామాలు. అండ్ ఈ నామాలేయించుకున్న తర్వాత మా అందరి మొహాలు చాలా కళగా ఉన్నాయన్నమాట. ఆ రోజంతా నేను ఉంచుకున్నానైతే. అంత ఇంట్రెస్ట్ పెరిగిపోయింది, ఎందుకో తెలీదు. అండ్ ఈ శ్రీవారి పాదాల దగ్గర ఉడతల్లాగా ఉంటాయన్నమాట. అవి చాలా మంచి మంచి సౌండ్స్ చేస్తాయి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నేను చూశాను. చూసారా అది ఎంత బావుందో. అండ్ అప్పట్లో శ్రీవారి పాదాలంటే అవి మనం టచ్ చేయడానికి వీలుగా ఉండేవన్నమాట. ఇప్పుడేంటంటే వాటికి ఫుల్ గ్లాస్ కవర్ చేసేసి, ఆ గ్లాస్‌కి కూడా మనకి టచ్ చేయనివ్వట్లేదు. దూరం నుంచే చూపిచ్చేసి వెళ్ళిపోమంటున్నారు. ఆ తులసి మాలలు అన్నీ పట్టుకొని వెళ్తున్నారు గానీ, అవన్నీ ఒక కార్నర్‌లో పడేస్తున్నారనమాట. అండ్ ఇది శిలాతోరణం. శిలాతోరణం అంటే మొత్తం స్టోన్స్‌తోని ఒక తోరణంలాగా, డిజైన్‌లాగా ఉంటది. అక్కడ చుట్టూరా పార్క్ అంతా కొంచెం రెనోవేట్ చేసి ఇలా దశావతారాలని చాలా ఉంది. అప్పుడే కొంచెం వర్షం స్టార్ట్ అయింది. అందుకే నేను ఇంక మొత్తం వీడియో తీయలేకపోయాను. ఎంత వర్షం పడినా, ఎంత క్లైమేట్ చల్లగా ఉన్నా కూడా పైకి, కిందకి మెట్లెక్కి తిరిగి వచ్చేసి లెమన్ సోడా కావాలనిపిచ్చేదనమాట. ఇది పాప వినాశం. ఇది చక్రతీర్థం. మాక్సిమం అన్ని దగ్గరలకి వెళ్ళానండి నేనైతే. నాకు నార్మల్‌గా లెగమెంటీర్ ఉంది కాబట్టి స్టెప్స్ ఎక్కను, దిగను. బట్ ఆ రోజు కొంచెం నా కాలు నన్ను కోఆపరేట్ చేసింది. మనకి కాలు నొప్పి లేని రోజుల్లో ఒక రకమైన యాక్టివ్‌గా ఉంటాననమాట. కాలు నొప్పి ఉన్న రోజుల్లో అన్నిటికి వెనకడుగేసేస్తున్నాను. లైఫ్ ఆఫ్టర్ లెగమెంటీర్ మారిపోయిందనమాట. స్వామివారికి అదే మొక్కుకున్నాను. నా మీద ఆధారపడి ఇంకొక చిన్న జీవొచ్చింది. నా లెగమెంటీర్ ఎలాగోలాగా తగ్గేటట్టు చూడు స్వామి అనే మొక్కుకున్నాను నేనైతే. అన్ని దగ్గరలా కారు దిగుతున్నాం. అందరం ఉన్న స్టెప్స్, ఆ సరౌండింగ్స్ చూసి మమ్మీ, డ్యాడీ ఆళ్ళు, అత్తమ్మ వాళ్ళు ఉండిపోతున్నారు కొన్ని దగ్గరల. నేను, ఇతను మాత్రం పిల్లల్ని తీసుకొని వాళ్ళు ఉంచుతున్నారు కాబట్టి మేము వెళ్లి చూసేద్దామని వెళ్ళిపోతున్నాం అనమాట. మళ్ళీ పిల్లలు పెద్దోళ్ళయ్యాక అన్ని దగ్గరలకి వెళ్ళడం అవుద్దో లేదో, మళ్ళీ పెద్దోళ్ళు కూడా మనతో ఉన్నప్పుడు కొంచెమైనా మనకి వెళ్ళడానికి అవుద్దని మాక్సిమం అన్ని ప్లేసెస్‌లో కారు ఆపిన ప్రతి ప్లేస్‌కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము మేమైతే. ముందే మాట్లాడుకున్నాము. ఒక కపిల తీర్థం అదొక్కటి మాత్రం వెళ్ళలేదు. అది చాలా టైం పడతది. అక్కడి నుంచి చాలా స్టెప్స్ ఎక్కాలి అండ్ ఆల్సో దర్శనం కూడా టైం పడతదన్నారు. ఆ రోజు సీనియర్ సిటిజన్ దర్శనంకి మావయ్య గారు వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు. అది 1:00కి వెళ్ళిపోవాలనమాట. అంటే ఇంచుమించుగా 12:30 లోపలే ఇవన్నీ కవర్ చేసేద్దామని మార్నింగ్ టిఫిన్‌లు చేసి వెళ్ళాము. మొత్తం ఇవన్నీ కవర్ అయిపోయిన తర్వాత ఆకాశగంగా, చక్రతీర్థం, పాప వినాశం అన్నీ కవర్ అయ్యి అక్కడికి 12:30 12:40 ఆ టైం అయింది. ఆ సీనియర్ సిటిజన్ కౌంటర్ దగ్గర దింపేశారు అతను. ఆ తర్వాత మేమందరం వాసవికెళ్ళాము. వాసవి అంటే ఆర్యవైశ్యాస్‌ది ది అనమాట. అక్కడ వాసవిలో లంచ్ చేసేసి అక్కడ మేము అక్కడి నుంచి మా రూమ్‌కెళ్ళామనమాట. రూమ్‌కెళ్ళి ఇవన్నీ తిరిగేసాం కదా బాగా బాబుకొని.
బాబుకి ఫుడ్ పెట్టడం, రెస్ట్ అన్నీ దొరుకుతాయని మేము రూమ్స్‌కి వెళ్ళిపోయాం. ఈవినింగ్ మళ్ళీ స్వామి గుడి దగ్గరికి వెళ్ళాం అనమాట. అత్తమ్మ వాళ్ళ దర్శనం 1 అవర్‌లో అయిపోయింది. సీనియర్ సిటిజన్‌ది చాలా బాగా అయింది. వాళ్ళు కూడా రూమ్‌కొచ్చాక మళ్ళీ ఫ్రెష్ అయ్యి అత్తమ్మ మాతో పాటు వచ్చారనమాట. స్వామివారిది ఊరేగింపు అన్నీ ఈవినింగ్ చాలా బావుంటాయి. మార్నింగ్ వెళ్ళిన దర్శనాలు స్వామివారిని చూసేసి వచ్చేస్తాం కదా! సో, మళ్ళీ ఈవినింగ్ మామూలుగా అలా నడుస్తూ వెళ్ళి ఫుల్‌గా చూసుకొని వస్తాం ఎప్పుడెళ్ళినా. కరెక్ట్‌గా ఆ రోజైతే పుష్ప పల్లకి అన్నీ ఒరిజినల్ ఫ్లవర్స్, ఆ డెకారు, ఆ పల్లకి చూస్తే అసలు కళ్ళు సరిపోలేదు. ఎప్పుడు ఇలాంటివన్నీ భక్తి టీవీలో చూడడమే. ఆ రోజు లైవ్‌లో చూసేటప్పటికి కళ్ళకి చాలా ప్లెజెంట్‌గా అనిపిచ్చింది. బట్ క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువుంది. వీడియో తీయడానికి కూడా, ఫోన్ పెట్టడానికి కూడా ప్లేస్ లేనంత క్రౌడుంది. సమ్‌హౌ బాబుని ఇతను చూసుకున్నారు కాబట్టి నేను ఈ కొంచెం వీడియో అయినా తీయగలిగాను. అంత క్రౌడ్ ఉందంటే బ్యాగ్ మనం వేసుకుంటే బ్యాగ్‌కి రాసుకొని వెళ్ళిపోయే అంత క్రౌడ్ అనమాట. అందులో చిన్న చిన్న వర్షం చినుకులు పడుతున్నాయి. అయినా కూడా అది మనకు మళ్ళీ గుర్తు రావాలన్నా కూడా ఆ వీడియో చూడాలి అనేసి ఆ వీడియో తీసా అనమాట. చాలా చాలా బావుంది. ఆ పుష్ప పల్లకి ఆ రోజే స్పెషల్‌గా చేసి, అందులో స్వామిని ఊరేగించి, మళ్ళీ ఆ పల్లకిని ఒక ప్లేస్‌లో పెట్టేసి, కొంతసేపు అయ్యాక మళ్ళీ స్వామివారిని బయటికి తీసుకొచ్చారు. అదంతా కూడా అందరం దగ్గరుండి చూసినట్టుగా అయిందనమాట. ఇదే శ్రీవారి పుష్ప పల్లకి. మళ్ళీ స్వామివారిని బయటికి తీసుకొస్తున్నారు. దాని తర్వాత అక్కడే వరాహస్వామి టెంపుల్‌కెళ్ళాము. స్వామివారి గుడిలో ఎంత రషో, వరాహస్వామివారి గుడిలో కూడా అంతే రష్. లక్కీగా అక్కడ కూడా ఇన్ఫాంట్ దర్శనంలాగా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి సైడ్ నుంచి వే ఇచ్చారనమాట వరాహస్వామి దర్శనంలో. సో, మాకు ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్‌లో అయిపోయింది. లేదంటే అక్కడ కూడా చాలా టైం పడతది. ఆ రోజు ఈవినింగ్ ఇలా అయిపోయింది. అక్కడే వెజ్ నూడిల్స్ అవన్నీ తినేసి మామయ్య గారు రూమ్‌లో ఉండిపోయారు. వాళ్ళ కోసం పార్సెల్ తీసుకెళ్ళాం. అండ్ నెక్స్ట్ డే ఏంటంటే ఇంకా కంచిలో శివ కంచి, విష్ణు కంచి, ఇంకా కంచి కామాక్షి అమ్మ దర్శనం చేద్దాము. ఇంకెలాగో చిన్న పిల్లాడు కదా! లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు కంచి కామాక్షి అమ్మ దర్శనం మాకు కుదరలేదు. టెంపుల్ వరకు వెళ్ళాం గానీ, ఏదో ఆటంకం వచ్చి టెంపుల్ క్లోజ్ ఉంది ఆ రోజు. సరే బాబు చిన్నోడు కదా! ఇప్పుడే ఎళ్లి దర్శనం చేసేద్దామని మార్నింగ్ వెహికల్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. దారిలోనే టిఫిన్ చేసేసి వెళ్ళాం. ఫస్ట్ శివకంచి, తర్వాత కామాక్షి అమ్మ టెంపుల్, తర్వాత విష్ణు కంచి వెళ్ళాం. కంచిలో టెంపుల్స్ ఏంటంటే అన్నీ 12:00 టైంకి క్లోజ్ ఉంటాయన్నమాట. మనం ఎంత ఫాస్ట్‌గా వెళ్తే అంత ఫాస్ట్‌గా ఒక్కొక్క టెంపుల్‌లో ఇంచుమించు 1 అవర్ పడతది. ఇంచుమించు అక్కడికి ఎంత ఫాస్ట్‌గా ఆల్మోస్ట్ మేము అన్ని టెంపుల్స్‌కి ఒక 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తారనే టైంకి వెళ్ళామనమాట. దర్శనాలు బానే అయ్యాయి. ఇప్పుడంతా రెనోవేషన్ అయిపోయాయనమాట. మేము యోధ పుట్టిన కొత్తలో వెళ్ళాం. 1 ఇయర్ లోపల తనకి పుట్టెంటుకలు తీసినప్పుడు వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడెళ్ళాము. అన్నీ మారిపోయాయి. అండ్ కంచి ఎళ్ళాక కంచిలో చీరలు చూస్తాం కదా! పట్టు చీరలు. నార్మల్‌గా అక్కడ ఎక్కువ అన్ని దగ్గరలా పచ్చి అప్పాస్, ఏఎస్ బాబుషా, ప్రకాష్ సిల్క్స్ ఈ 3 బోర్డ్సే కనిపిస్తున్నాయన్నమాట. అండ్ ఇదే శివకంచి. ఈ పంచలింగాల్లో ఒక లింగం అంటారనమాట. ఈ శివకంచి స్టోరీ కూడా అక్కడ చెప్తున్నారనమాట. అటు సైడ్ టెంపుల్స్ చాలా బావుంటాయి. ఆర్కిటెక్చర్ అంతన్నా చాలా ఇంప్రెసివ్‌గా ఉంటది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఈ టెంపుల్‌కి వెళ్ళాము. చాలా బావుంటది. లింగం కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఇదే శివకంచి స్టోరీ. వీడియో తీశాను గానీ చదవడం నాకు కుదరలేదు. నెక్స్ట్ టెంపుల్స్‌కి వెళ్ళాలనే హడావిడిలో అంటే చదవడానికి కూడా నాకు టైం లేదనమాట. మా భయం ఏంటంటే కంచి కామాక్షి అమ్మ దర్శనం అయిపోవాలి ఫాస్ట్‌గా. ఆ భయంతో ఇంకా ఎక్కడ ఆగేది లేదు. వెళ్ళడం, దర్శనం చేయడం, కూర్చోవడం స్టార్ట్. ఇంకంతే అలా వెళ్ళామనమాట. హెక్టిక్‌గానే వెళ్ళాము. దాని తర్వాత ఫైనల్‌గా కంచి కామాక్షి అమ్మది నిజరూప దర్శనం అయింది ఆ రోజు. అప్పుడే అభిషేకం చేసి నిజరూప దర్శనం ఇచ్చారనమాట. హాఫ్ అన్ అవర్‌లో మొత్తం టెంపుల్ బంద్ అనమాట. ఆ టైంలో దర్శనం అయింది. ఫైనల్‌గా అన్ని దర్శనాలు అయ్యాక ప్రకాష్ సిల్క్స్ కంచిలో చాలా ఫేమస్ అని అక్కడికి వెళ్ళాము. లోపల వెళ్ళడానికి కూడా బయట వెయిటింగ్ ఉంది. అంత రష్ ఉంది.
నార్మల్‌గా ఒక షాప్‌కెళ్ళడానికి బయటే ఒక 20 మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చేంత రష్ అనమాట. ఫైనల్‌గా అది లంచ్ టైమ్ అయిపోవడం, స్టాఫ్ అంతా లంచ్‌కెళ్ళిపోయారు. సో, చూపిచ్చే వాళ్ళు కూడా లేక షెల్ఫుల్లో అన్నిట్లో చేతులు పెట్టి కస్టమర్లే ఎళ్లి చూసుకుంటున్నారు. కొంతమంది కస్టమర్లయితే వెయిట్ కూడా చేస్తున్నారు. అయినా ఫైనల్‌గా ఒక స్టాఫ్ వచ్చి మాకు ఒక 100 శారీస్ చూపిస్తే అత్తమ్మకో 2 శారీస్ తీసుకున్నాం. నేనొక శారీ తీసుకున్నాను. ఇంకోసారి ఎప్పుడైనా ఏదైనా వ్లాగ్‌లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ తిరుత్తాని వెళ్ళాము. ఫస్టే వెళ్ళొచ్చు, తిరుత్తాని ఆన్ ద వే ఉంటది. బట్ మనకు మెయిన్ కంచి టెంపుల్స్ అయిపోతే రిటర్న్‌లో తిరుత్తాని వెళ్దామని రిటర్న్‌లో వెళ్ళాము. ఇది తిరుత్తాని టెంపుల్. సుబ్రహ్మణ్య స్వామికి 5 అబోర్డ్స్ ఉంటాయన్నమాట. ఇండియా మొత్తం సౌత్ ఇండియాలో. అందులో ఇదొకటి. రెండోది పళని ఉంటది, పళని. ఇంకా మిగతా 3 పేర్లు నాకు నోరు కూడా తిరగవు. ఇది కూడా దర్శనం చేయాలని నేను అనుకున్నాను. ఈ తిరుత్తని అయితే యోధాపుడు కూడా వెళ్ళాము. ఇది ఫైనల్‌గా బుడ్డోడితో కలిపి దర్శనం చేసుకున్నాం. స్పెషల్ టికెట్ తీసుకున్నాము, 100 రూపీస్‌ది. తొందరగా అయిపోద్దనుకున్నాం. ఈ టెంపుల్‌లో ఏంటంటే కిందన మనం కార్ పార్క్ చేసుకొని పైకెళ్ళడానికి చిన్న కొండ ఉంటదనమాట. ఆ కొండకి మేము ఎంతో దూరం అనుకోని ఆటో బుక్ చేసుకొని వెళ్ళాము. చాలా దగ్గరే కానీ కొండెక్కడం అంటే కొంచెం మనకు భయం ఉంటది కదా పిల్లలతో. అక్కడికెళ్ళి మనం టికెట్ తీసుకొని లైన్‌లోకెళ్ళాక తెలిసింది టెంపుల్ ఒక 15-20 మినిట్స్ క్లోజ్ అని. అంతసేపు వెయిట్ చేసి 6:15కి మళ్ళీ ఓపెన్ చేశారు. అప్పుడు వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దర్శనం అయింది. చాలా బాగా అయింది. దేవసేన, వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలైతే 2, 3 దగ్గరలో ఉంటాయి. కళ్యాణంవి ఒకటి, ఇంకా నార్మల్‌ది మెయిన్ విగ్రహాలు అన్నీ చాలా నిండుగా చాలా బావుంటాయి. మెయిన్ టెంపుల్ కదా! చాలా బావుంటాయి. అండ్ ఇది గోవిందరాజస్వామి టెంపుల్. అలాగా మనము లగేజ్‌తోనే కింద తిరుపతికి, అదే కంచి ఇవన్నీ బయలుదేరాం కదా! రిటర్న్‌లో కింద తిరుపతి వచ్చి నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యి కింద తిరుపతి గోవిందరాజ స్వామి టెంపుల్‌కెళ్ళాము. ఎన్ని ఊర్లు తిరిగినా ఫైనల్‌గా తిరుపతిలోనైనా, కింద తిరుపతిలోనైనా షాపింగ్‌కెళ్తాం మెయిన్. అలా ఈసారి కింద తిరుపతిలో వెళ్ళాము. ఎందుకంటే పైన మేము ఉండేటప్పుడు ఫుల్ వర్షాలు. ఈవినింగ్ అయ్యేటప్పటికి జస్ట్ గుడి దగ్గరే తిరిగేసి అలా అలా మేనేజ్ చేసి బాబుకి మళ్ళీ మంచిది కాదని రూమ్‌కెళ్ళిపోయేవాళ్ళం. కిందన మంచి క్లైమేట్ బాగుండే టైంలో ఇంక షాపింగ్‌కెళ్ళాము. గోవిందరాజ స్వామి దర్శనం అవ్వగానే షాపింగ్ చేసుకొని అలాగా అయిపోయిందనమాట. నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుస్తా. వీడియో నచ్చినట్టయితే షేర్.